నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను గిరీష్. ముందుగా పీపుల్ మీడియా పాయింట్ భక్తి ప్రేక్షకులకు బోనాల పండుగ శుభాకాంక్షలు. ఆషాఢ మాసంలో జరిగే అతి పెద్ద బోనాల జాతరలో ఈరోజు గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడం ఇక్కడి చాలా ప్రత్యేకత. అయితే ఇప్పుడు మనం కట్టమైసమ్మ టెంపుల్ దగ్గర నుంచి బంగారు బోనం అవిక గారు ఈరోజు ఆ బంగారు మైసమ్మ గుడి నుంచి జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పించబోతున్నారు సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. సో ఈ రోజు ఇక్కడికి వచ్చాము, ఇక్కడ విజిట్ అవుతున్నాము. అసలు ఈ బంగారు బోనం విశిష్టత ఏంటి, ఇక్కడ ఉండే అమ్మవారి స్థల పురాణం ఎలా చెప్తుంది, అమ్మవారు ఇక్కడ ఎలా వెలిశారు అనే దాని మీద మనకు క్షుణ్ణంగా వివరించడానికి కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడతాం. ముందుగా అమ్మవారు ఇక్కడ చాలా అంటే చాలా నిష్ఠతో చాలా మహిమాన్వితమైన అమ్మవారు అని చెప్పేసి కూడా ఇక్కడ స్థల పురాణం అనేది చెప్తూ ఉంది. ఇక్కడ అమ్మవారిని చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా అందంగా పుత్తడి బొమ్మలా కూడా అమ్మవారు కూర్చున్న సందర్భం మనం చూస్తున్నాం. అమ్మవారి నగలు కానీ, అమ్మవారి బొట్టు కానీ, అమ్మవారి రూపం కానీ అసలు చాలా అంటే చాలా అద్భుతంగానే చెప్పొచ్చు ఒక్కసారి అమ్మవారిని చూసుకున్నట్టయితే. రైట్, మరి అమ్మవారి విశిష్టత అలాగే బోనం గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రవీణ్ కుమార్ గౌడ్ గారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. ముందుగా మీకు బోనాల పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా. సార్, ఇప్పుడు అమ్మవారికి ఇక్కడ నుంచి బంగారు బోనం అనేది సమర్పించడం జరుగుతుంది. ఇలా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు? ఇది గత 10 సంవత్సరాల నుంచి ఈ సప్తమాతృక బోనం అనేటువంటి ఒక కొత్త ఆనవాయితీ ప్రారంభమైందండి. ఇంకా బోనాల పండుగ విషయానికి వచ్చేస్తే ఇది వేదకాలం నుంచి కూడా మనం చేసుకున్నట్టు కొన్ని ప్రమాణాలు అనేది మనకు తెలుస్తూ ఉంటాయి. ముఖ్యంగా బోనం అంటే భోజనం అనే పదం నుంచి వచ్చినటువంటి పదం. భోజనం అంటే ఈరోజు సమస్త సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవరాశికి భోజనం లేనిది అవి మనం కూడా సాగించలేవు. కాబట్టి ఆ భోజనం ఈరోజు తైత్రీయ ఉపనిషత్తులో భృగువల్లి కాండంలో ఒక మంచి వివరణ ఇవ్వడం జరిగింది అనమాట. భోజనం నుంచే మనము వస్తాం, భోజనం పైనే ఆధారపడి ఉంటాం, చివరికి భోజనంగా మారిపోతాం అనేటువంటి విషయం చాలా చక్కగా వివరణ చెప్పారు. అదేవిధంగా ఛందోగ్యోపనిషత్తులో ఆహారం ఎంత శుద్ధి ఉంటే మనసు అంత శుద్ధిగా ఉంటుంది అంటారు. సో దీంట్లో నుంచే పుట్టుకొచ్చింది ఒక ఆర్యోక్తి, జైసా అన్ వైసా మన్, జైసా మన్ వైసే విచార్, జైసే విచార్ వైసే ఆచార్ అనేటువంటి ఒక ఆర్యోక్తి కూడా మనకు ప్రచారంలో ఉంది. అంటే అన్నం యొక్క ప్రభావం ఎంత ఉంటుందో జీవరాశుల మీద విషయాన్ని చెప్పడానికి. అయితే ఈ సృష్టి నుంచి ఏ మూలాధార శక్తి వల్ల మనకి సమస్త విశ్వం నడుస్తూ ఉందో ఆమెని తనకు ఒక ధన్యవాదాలు తెలుపుకునేటువంటి ఒక గెస్చర్గా కూడా ఈ బోనాల సమర్పణ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ మనందరికీ తెలుసు 4 నవరాత్రులు ఉంటాయని. అందులో 2 గుప్త నవరాత్రులు అంటారు, 2 మనకు తెలిసినటువంటి శరణ్ నవరాత్రులు, చైత్రమాస నవరాత్రులు చేసుకుంటారు. ఇవి వారాహి నవరాత్రులు అంటారు, మన శాకంబరి నవరాత్రులు కూడా చెప్పుకుంటూ జరుగుతాం. ముఖ్యంగా ఏంటంటే ఈ నవరాత్రులు అన్నీ కూడా మనకు ఒక కాలం నుంచి ఇంకో కాలం, అంటే సీజన్ నుంచి ఇంకో సీజన్ చేంజ్ చేసే సంధి కాలంలోనే, అంటే ఒక సీజనల్గా చెప్పవచ్చు, ఆ కాలంలోనే ప్రత్యేకంగా ఈ నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటాం. సో ఆ కోవలకు చెందిందే ఈ గుప్త నవరాత్రులు అంటే ఈ వారాహి నవరాత్రులను కూడా మనం ఈరోజు చాలా విస్తృత ప్రచారం జరుగుతూ ఉంది. సో ఈ వారాహి నవరాత్రుల్లో కూడా ఏంటంటే సమ్మర్ నుంచి రైనీ సీజన్ స్టార్ట్ అయ్యేటువంటి ఈ సీజనల్ జంక్షన్ టైంలో ముఖ్యంగా ఈ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ సీజనల్ జంక్షన్స్ అప్పుడు వాతావరణ అసమతుల్యాల వల్ల మనిషిలోని శక్తి అంటే ఈక్విలిబ్రియం అనేది కొంచెం అవకతవకలు జరిగినప్పుడు పీపుల్ ఆర్ ప్రోన్ టు గెట్ ఎఫెక్టెడ్ విత్ వేరియస్ వైరల్ డిజీజ్ జరిగే ప్రచారంలో ఉండేది. అదేవిధంగా మీరు సికింద్రాబాద్లో చూస్తే కాలరా లాంటి వ్యాధి ప్రబలంగా ఉన్నప్పుడు సూర్యుడప్పయ్య గారు ఉజ్జయిని నుంచి తీసుకొని వచ్చిందని చెప్పేసి ఈ విధంగా చెప్తూ ఉంటారు. అంటే మనిషికి వచ్చే ప్రతి సమస్యని కూడా ఆ శక్తినే పూజిస్తారు. సో ఆ విధంగా ఆ శక్తి ఆరాధన పద్ధతిలో భాగంగానే వచ్చిందే ఇవన్నీ కూడా, ఈ ఉత్సవాలన్నీ కూడా. ఈ గ్రామ దేవతలు అంటారు, మనందరినీ పోషించే తల్లి పోషమ్మ, కట్టలను రక్షించడానికి వచ్చిందేమో కట్టమైసమ్మ, బంగారు మైసమ్మ అంటారు. మహిషాసురుని మర్దనికి అబ్రేడ్ ఫామ్ లో కూడా చెప్తారు. మహిషాసుర మర్దని, మైసమ్మ అంటే ఎవరు? మహిషాసుర మర్దని. ఈ పోలేరమ్మ అంటే పొలిమరలను కాపాడే తల్లి పోలేరమ్మ. సో మనిషి తనకు ఈ వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా ఆ శక్తిని ఆరాధిస్తారు. కాబట్టి దాంట్లో నుంచి వచ్చినటువంటి ఈ గ్రామ దేవతలు, ఈ శక్తి ఆరాధన పద్ధతిలో వచ్చేది అని చెప్పి మనం అనుకుంటాం. రైట్ సార్, ఇప్పుడు మీరు ఈ బంగారు బోనం అనేది ఒకటి నిర్వహించడం జరుగుతుంది. అసలు అమ్మవారికి ప్రీతికరమైనది
కుండ బోనం అని చాలా మంది పురాణాల్లో చెప్తూ ఉంటారు. కానీ బంగారు బోనాన్ని కూడా ఎందుకు సమర్పిస్తారు? ముఖ్యంగా ఏంటంటే అండి, అసలు ఈ ఆనవాయితీ ఎలా స్టార్ట్ అయిందంటే గతంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి ఉద్యమం తారాస్థాయిలో ఉన్నప్పుడు లాల్ దర్వాజా మహంకాళి దేవాలయం వారు తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే బంగారం, ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళందరూ కూడా బంగారు బోనం మేము రాష్ట్రం బంగారు తెలంగాణ రావాలి అని కోరిక సిద్ధించాలన్నప్పుడు, కాబట్టి అమ్మ మాకు బంగారు తెలంగాణ కంటే సిద్ధిస్తే మేము బంగారు బోనం అరుస్తామని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగిందని చెప్పేసి నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం అది ఆనవాయితీగా మారుకుంటూ వస్తుంది. ఒక 10 సంవత్సరాల క్రితం ఏంటంటే సప్తమాతృకా బోనం అనేది ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ వాళ్ళు ఇది ప్రారంభించారండి. ఈ సప్తమాతృకాలు అంటే మనిషిలోని షట్చక్రాలు ఉంటాయి. ఆ షట్చక్రాలు అనేది శక్తి కేంద్రాలు. అంటే ఏ విధంగా అయితే ఆహారం శక్తిని సమర్పించుంటామో ఆ ఆహారం అనేది ప్రాణశక్తిగా మారిపోతుంది. ఆ ప్రాణశక్తి అనేది మనిషికి షట్చక్రాలు ఉంటాయి. అంటే మూలాధారం, స్వాధిష్టానం, అనాహతం, మణిపురం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ. ఈ విధంగా ఈ షట్చక్ర భేదం చేసుకుంటూ ఆ ప్రాణశక్తి పోతే మనిషి దైవానికి మనకు సంబంధం ఉంది ఒకటే అన్నట్టు రియలైజ్ అయిపోతారు. అంటే హయ్యర్ లెవెల్ ఎలివేట్ కావడానికి అని చెప్పేస్తున్నది. సో దానికి ప్రతీకగా ఈ సప్తమాతృగా బోనాలు అనేది జరుగుతూ ఉన్నాయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పంతులు గారు నమస్తే. నమస్కారం. ముందుగా మీకు ఆషాఢ బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నమస్కారం. బంగారు మైసమ్మ తల్లి అమ్మవారికి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు సేవలు చేస్తారు? నేను ప్రతిష్ట అయినప్పటి సంది చేస్తున్నాను. ఇది 27వ సంవత్సరము. 27 సంవత్సరాల నుంచి అమ్మవారి సేవలో ఉన్నాను. అంటే ఈ స్థల పురాణం ఏం చెప్తుంది? అంటే ఇక్కడ అమ్మవారు స్వయంగా వెళ్తారా, లేకపోతే విగ్రహ ఆరాధన అంతా? స్థల పురాణం ఏం చెప్తుందంటే ఇక్కడ పూర్వకాలంలో కోట ఉండేది. ఈ అందరికీ తెలిసిన విషయమే. ఆ కోటలో ఏంటంటే అక్కన్నమాదల అమ్మవారు కానీ, మన బంగారమ్మ అమ్మాయిసమ్మ అమ్మవారు కానీ కోటలో వెలిసినటువంటి తల్లి. అప్పుడు ఈ రూపంలో లేకుండే, కానీ ఆ తర్వాత ఏంటంటే స్వామివారి సింగయ్య స్వామివారి, కంచి స్వామివారి ఆధ్వర్యంలో ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత మనము ఇక్కడ ప్రతి సంవత్సరము 2 నవరాత్రులు చాలా ఘనంగా చేసుకుంటున్నాము. ఆషాఢమాస బోనాలు నవరాత్రులు, అలాగే శరన్నవరాత్రి మహోత్సవాలు ఎంతో వైభవంగా జరుపుకుంటాం ఇక్కడ. అమ్మవారికి బోనాలు సమర్పించడం అనేది జరుగుతూ ఉంది. సో ఈ క్రమంలోనే ఈ రోజు బంగారు బోనాన్ని కూడా సమర్పించి ఇక్కడ నుంచి తీసుకెళ్లడం అనేది ఆనవాయితీగా వస్తున్న ఆచారం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు పెద్దలు. సో ఇక్కడ ఈ బంగారు బోనం చేసే క్రమంలో అమ్మవారి శక్తి ఎలా ఉండబోతుంది? అమ్మవారి శక్తి ఎలా ఉంటుందంటే భక్తులకైతే ఇప్పటి వరకు అయితే భక్తుల ఇదేంటంటే మేము చాలామంది చెప్తూ ఉంటారు ఇక్కడ మేము వచ్చి ఏం మొక్కులు మొక్కినా మాకు ఇంతవరకు అమ్మవారి అన్ని మొక్కులు కూడా అమ్మవారి అనుగ్రహంతో మాకు నెరవేరినాయి. ఈ ఆషాఢ మాసంలో ఇంకొంచెం అమ్మవారి దేదీప్యమానంగా తేజస్సు, దివ్యమైన తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఎందుకంటే అర్చకస్య తపోబలహ అని అన్నారు. ఆ విధంగా పూజా పునస్కారాల ద్వారా, వేద మంత్రాల ద్వారా ఇక్కడైతే పూజా కైంకర్యాలన్నీ అమ్మవారికి ఇచ్చేస్తామో దాని ద్వారా ఇంకా కూడా దివ్యమైన శక్తి ఇక్కడ ఉద్భవిస్తుంది. భక్తులందరి కోరికలు కూడా నెరవేరి అందరూ చల్లగా ఉంటారు. థ్యాంక్ యూ పంతులు గారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.